ఇంకా మనం తర్వాత అంటే మామూలుగా ఈ వర్షపాతం సంబంధించి ఇప్పుడు రైతులకి ఎలా అనుకూలంగా ఉంటుంది అంటే వాటి పంటలు ప్లాన్ చేసుకోవాలి కదా, ఏ సమయంలో ఎటువంటి పంటలు వేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా సో ఉంటుంది. మనం వ్యవసాయ పంచాంగం తీసుకున్నట్లయితే మెట్ట భూముల్లో పండేటువంటి కందులు, శనగలు, గోధుమ, మిర్చి, వేరుశనగ, టమాటో, నూనె గింజలు, కొబ్బరి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. చైత్ర వైశాఖ మాసాల్లో అగ్ని ప్రమాదాలు, ఫ్యాక్టరీల్లో ఊహించిన సంఘటనలు, మసూచి, కలరా, డెంగ్యూ వంటి వ్యాధులు ఎక్కువ అవుతాయి సంవత్సరం మొదట్లోనే. జ్యేష్ఠ మాసంలో అంటే మేబీ మే ఎండింగ్ జూన్ ధాన్యము, బియ్యము, ఆర్గానిక్ దినుసులకు ధర బాగా పెరుగుతుంది. ఆషాఢ మాసం ఒక్క నెల మాత్రమే ధరలు అందుబాటులోకి వస్తాయి. శ్రావణ మాసంలో భయాందోళనలు, కరువు కాటకాలు ఎక్కువ ఉంటాయి. ఈసారి వర్షపాతం అనేటువంటిది శ్రావణ మాసంలో చాలా తక్కువగా పడుతుంది. మేఘాలు, ఉరుములు, సింహగాండ్రింపులా ఉంటుంది. అది కేవలం అరుపులకు తప్ప వర్షానికి పనికిరాదు. వర్ష ఋతువులో వర్షాలు పడవు. ఒక్క భాద్రపద మాసంలో మాత్రమే చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఆశ్వీజ మాసంలో అధిక వర్షాలు పడతాయి. కార్తీక మాసంలో కూడా ధరలు అందుబాటులోకి వస్తాయి. మార్గశిరం నుంచి పాల్గొన మాసం వరకు ధరలు తీవ్ర స్థాయిలో పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది కుజుడు యొక్క ప్రభావం చేత.